రకరకాల మెలికలు తిప్పుతున్నాడు. ఒక షేప్ వచ్చినప్పుడు అంతటితో ఆగట్ల, మళ్ళా మొదలు పెడుతున్నాడు. రకరకాలుగా మలుస్తుంటే పొలంలో పడున్న మట్టికి ఏ గొడవ లేదు, కానీ ప్రత్యేకింపబడిన మట్టికే ఇన్నగసాట్లు. చివరికి ఏమైంది? అది యజమాని వాడుకొనుటకు అర్హమైన పాత్రగా రెడీ. ఇప్పుడు వీళ్ళని సారి మీదకి ఎక్కిస్తున్నాడు. ఇక కొంత పని అయింది, సంఘంలో ఉన్నందువల్ల ఉపదేశం ద్వారా కొంత పని అయింది. ఇప్పుడు ఇంకా ప్రత్యేకపరచుకొని ఇక ఆయనతో కూడా కలిసి పనిచేసే భాగ్యాన్ని ఇస్తున్నాడు. అందుకు తగ్గట్టు దేవుడు సిద్ధపరచుకుంటాడు. ప్రతికూలతలు ఎదురైతే భయపడొద్దు, శోధనలు ఎదురైతే కృంగిపోవద్దు. అవన్నీ దేవుడు నిన్ను సిద్ధపరచడంలో భాగమని ఎరిగి, కుమ్మరికి మట్టి అప్పచెప్పుకున్నట్టు మిమ్మల్ని మీరు ఆయనకు అప్పచెప్పుకోండి. తప్పకుండా ఆయన వాడుకోవడానికి అర్హమైన పాత్రలుగా మిమ్మల్ని మార్చుకొని ఆయనే వాడుకుంటాడు. ఆమేన్. ఈ మెట్టుకు రావటానికి 2 సార్లు ప్రత్యేకింపబడాల్సి వచ్చింది. 2 సార్లు. ఒకటి, లోకములో నువ్వు ఉన్నప్పుడు నిన్ను లోకములో నుంచి మారు మనసు బాప్తిస్మం ద్వారా సంఘంలోకి చేర్చి ప్రత్యేకపరిచాడు. మీలో